నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవస్థలో మార్పు తెచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసానికి ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న 6 గ్యారంటీలను అమలుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలను నెరవేర్చుతామని అన్నారు. కుటుంబం కాబట్టి త్యాగాలు అంటే కుటుంబ పరంగా చూసినా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పరంగా చూసినా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటాల అవసరం ఉంది. ఇది మొదటిది. రెండవది, పార్టీల పరంగా చూస్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే నైతిక హక్కు అర్హత ఉంది. ఎందుకంటే ఈ రోజున ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి, ఆనాడు నెహ్రూ ఉన్నప్పటి నుంచి కూడా పేదలకు, బీదలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలందరూ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి, గవర్నమెంట్ పొలాలకు పరంపు పట్టాలు ఇచ్చి, భూస్వాములు ఉంటే భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి ఆ మిగులు భూములు కూడా పేదలకు పంచిపెట్టి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసి, ఇట్లాంటి శ్రీశైలం ప్రాజెక్టు కాంగ్రెస్ పైన ఇలా నీళ్లు వస్తా ఉన్నాయంటే కలువకుర్తైనా, భీమైనా, పాలమూరైనా ఇలా ఇక్కడ